నా పేరు పద్మావతి. కొద్ది రోజుల్లో పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నాయని మనకందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు లోక్సభ స్థానానికి శ్రీమతి గాయత్రి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఎందుకంటే మహిళలకు అపారమైన అమోఘమైన సామర్థ్యం ఉంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీలు ఇప్పుడు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. నిర్భయంగా ఎలాంటి జంకు లేకుండా అంతరిక్షయానం చేస్తున్నారు. అలాగే విదేశాల్లో అయితే మహిళలు రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండి తమ సత్తా చాటుతున్నారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో రాజకీయ రంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఈ రంగంలోకి రావాలి. ఎందుకంటే మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్త్రీలు రాజకీయ పదవుల్లో ఉంటేనే అవి తీరుతాయి. మహిళల భద్రతకు సంక్షేమానికి కొత్త చట్టాలు రావాలి. మహిళలు శాసనకర్తల స్థానంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. చట్టసభల్లో 33% మహిళలు ఉండాలని ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ అది నినాదంగానే మిగిలిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆడవారికి అరకొరగానే పార్టీ టికెట్లు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలు స్వయంగా ముందుకు వచ్చి పోటీ చేయాలి. ఎన్నికల్లో గెలిచి సామాజికంగా ఆడవారికి జరుగుతున్న అన్యాయాలపైన, హక్కులపైన చట్టసభల్లో పోరాడాలి. కాబట్టి తనకు తానుగా ముందుకొచ్చి గుంటూరు లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గాయత్రి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇంకో సంగతి, ఆమెకు కేటాయించిన ఎన్నికల గుర్తు కూడా ప్రత్యేకంగానే ఉంది. అది పాళీ గుర్తు. ఇది వరకు ఇంకు పెన్నులు వాడేవారు. ఆ పెన్నుకు పాళీ ఉంటుంది. పెన్ను పట్టుకుని పాళీతో చూడముచ్చటగా రాసేవారు. బహు అందంగా ఉండేది. ఇంకో సంగతి తెలుసా? ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక అంటారు. అంటే పెన్నుతో రాసే ప్రతి అక్షరం ఎందరినో కదిలిస్తుంది, మారుస్తుంది, మనసుని ఆలోచింపచేస్తుంది. పాళీకి అంత శక్తి ఉంది. గాయత్రి గారి కూడా అంతటి శక్తివంతురాలు. కాబట్టి మనమంతా గాయత్రి గారికి ఓటేద్దాం, పాళీ గుర్తుకు ఓటేద్దాం, గాయత్రి గారిని గెలిపిద్దాం.